భారత ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8-9 తేదీల్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించేందుకు యుద్ధ ప్రతిపాదకను పనులైతే చేసింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. సోమ మంగళవారాల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ సమ్మిట్ జరగనుంది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలి వస్తున్నారు. ఈ సమ్మిట్ విజయవంతం చేయడంపై అన్ని శాఖల సమన్వయ సమావేశాన్ని శుక్రవారం ఫ్యూచర్ సిటీలో నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఎజెండా ఖరారు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇది పూర్తిగా ఎకనామిక్ సమ్మిట్ అని ఆయన స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నీతి ఆయోగ్ ఐఎస్టీ హైదరాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందన్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం 1:30 తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ దేవ్ వర్మ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించడం అత్యంత సంతోషకరంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే మొత్తం కేబినెట్ అంతా కలిసి ఆలోచనలు చేసి విజన్ డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఎకనామిస్టులు ప్రసంగిస్తారని భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు 8న అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజిస్ట్ గ్రూప్ నుంచి ఎరిక్ స్క్వేడర్, శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యర్థి, కిరణ్ మంజుదార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను కూడా ప్రసంగిస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. సమ్మిట్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 కీలక ప్రసంగం చేస్తారని ఆయన వెల్లడించారు. గ్లోబల్ సమ్మిట్ లో అనంతరం పలు డిపార్ట్మెంట్లకు సంబంధించిన సెషన్స్ ఉంటాయని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు సెషన్లు ప్రారంభమవుతాయి. సెషన్ అంశంకి సంబంధించిన శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొంటారు. ఈ సెషన్ లో ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు. 9వ తేదీ కూడా ఇలాగే సెషన్స్ ఉంటాయి. ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి. సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ముగింపు కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారో తర్వాత తెలియజేస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో 6 ఖండాల్లో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు అని భట్టి విక్రమార్క వివరించారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, తాను, సహచర మంత్రులు అందరం సమన్వయంగా వెళ్లి ముఖ్యులను ఆహ్వానించడం జరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అనేది ప్రత్యేక సమ్మిట్ అని, ఇన్వెస్టర్లు రాష్ట్రానికి రావాలని సదుద్దేశంతో చెప్తున్నట్లు ఆయన వివరించారు. ఇక ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్కి సంబంధించినదిగా ఆయన అభివర్ణించారు. ఈ ఎకనామిక్ సమ్మిట్ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు సమ్మిట్ సక్సెస్ కి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎయిర్లైన్స్ సమస్యకు వెసులుబాటు కలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అనేది ప్రత్యేక సమ్మిట్ అని, ఇన్వెస్టర్లు రాష్ట్రానికి రావాలని సదుద్దేశంతో చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్కి సంబంధించినదిగా ఆయన అభివర్ణించారు. ఈ ఎకనామిక్ సమ్మిట్ రాష్ట్ర ప్రయోజనాలను ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు సమ్మిట్ సక్సెస్ కి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎయిర్లైన్స్ సమస్యకు వెలుసుబాటు కలుగుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ముఖ్యమైన వారికి ఇబ్బంది తలెత్తితే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అయితే అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే డిసెంబర్ 8-9 నిర్వహిస్తుందో దానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ మంత్రులు అందరూ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకి, బిజినెస్ మ్యాన్లకి ఇప్పటికే ఇన్విటేషన్ కూడా అన్ని కూడా చేరిపోయినాయి అనే చెప్పుకోవచ్చు. మొదటి రోజు అయితే అందరూ కూడా ఎవరైతే ఇన్విటేషన్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రధానమంత్రికి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి వీళ్ళందరూ కూడా ఇన్విటేషన్ స్వయంగా
రేవంత్ రెడ్డి అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే మెయిన్ గా రాహుల్ గాంధీ రానట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఇంపార్టెంట్ డిస్కషన్ ఉంటుంది. దానికి సంబంధించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం లేనట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానమంత్రి కూడా ఈ సమ్మిట్ కి కూడా వచ్చే అవకాశం లేదు. దానికి సంబంధించి కేంద్ర మంత్రులు వీలుబాటు చూసుకుని ఏదో ఒక టైంలో 8th 9th లో ఏదో ఒక రోజు కేంద్ర మంత్రులు అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకళ్ళు ఇద్దరు అయితే ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఖర్గే గాని, రాహుల్ గాంధీ గాని వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయినాయి అని చెప్పుకోవచ్చు. నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్ళి దాదాపుగా ఏదైతే ఏరియల్ సర్వే ఉందో దానికి సంబంధించి కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. కొన్ని సూచనలు, సలహాలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మెయిన్ గా చూసుకుంటే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 ఏళ్ల నేపథ్యంలో కొంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మొదటి ఇది సమ్మిట్ కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొదటి రోజు ఎవరైతే ఉంటారో ఈ ఓపెనింగ్ సెరమనీ ఏదైతే ఉంటుందో నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సిఇఓ జెర్మీ జుర్గన్స్ వీళ్ళంతా కూడా వర్చువల్ గా దీనిలో పాల్గొని దీనికి సంబంధించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి కూడా దీనికి సంబంధించి కూడా పాల్గొంటారు. ఇంకా యుఎస్ కి సంబంధించి ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సిఇఓ ఎరిక్ స్పైడర్ కూడా దీనికి సంబంధించి కూడా వర్చువల్ గా పాల్గొంటారని నిన్న బట్టి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇంకొక విషయానికి వస్తే బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ ముంజదర్ షా వీళ్ళు కూడా పాల్గొంటారు. ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే కొంత ఏదైతే తెలంగాణకి సంబంధించి మనం చేసేటువంటి ఏదైతే సమ్మిట్ ఉందో ఈ సమ్మిట్ కొంత ఆకర్షితులై మన రాష్ట్రంతో పాటు బయట కంట్రీస్ కూడా ఎవరైతే పెట్టుబడులకి ఆకర్షితులై కొంత పెట్టుబడికి మేము అనుకూలమని చెప్తారో వాళ్ళందరికీ కూడా తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా నిన్న మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పడం జరిగింది. మెయిన్ గా ఎకానమీకి సంబంధించి కన్నా కూడా మనకి ఏదైతే 2035, 2047 ఈ రెండు కూడా దృష్టిలో ఉంచుకుని దీనికి సంబంధించి డాక్యుమెంటరీ తయారు చేస్తున్నాము. ఈ డాక్యుమెంటరీ ద్వారా దేశంతో పాటు మిగతా కంట్రీ వాళ్ళకి మనం ఏమి ప్రొవైడ్ చేస్తున్నామో మన రాష్ట్రానికి సంబంధించి అప్కమింగ్ ఎవరైతే విద్యార్థులు కావచ్చు లేదంటే ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు కంపెనీస్ ఏ విధంగా ఉండబోతాయి, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ డాక్యుమెంట్ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో జరగనున్న దీనికి సంబంధించి కూడా పూర్తిగా మొత్తం కూడా రెడీ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయానికి వస్తే ఏదైతే మనకి ఇవి ఉన్నాయో మంత్రుల శాఖలు ప్రతి శాఖ కూడా దీనికి సంబంధించి డాక్యుమెంట్ కూడా రెడీ చేయడం జరిగింది. హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్, హోం మంత్రి ఇలా మొత్తం అన్ని శాఖలకు సంబంధించి కూడా దానికి సంబంధించి అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ కూడా పాల్గొని వాళ్ళ శాఖకు సంబంధించి కూడా పూర్తిగా ఎవరైతే వస్తారో దీనికి సమ్మిట్ కి వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాల్స్ అన్ని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీక్షించారు. దానికి సంబంధించిన చిన్న చిన్న మార్పులు అవన్నీ కూడా చెప్పారు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 2 రోజులు జరగనుంది. ఏదైతే 8వ తారీఖు 12 o'clock కి మధ్యాహ్నం 12 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు కొనసాగుతుంది. అదే నెక్స్ట్ డే కూడా మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ వరకు కొనసాగుతుంది. మొత్తం కూడా ఏదైతే మనకి గెస్ట్లు వచ్చే అవకాశం ఉందో వాళ్ళకి కొంత ఇండిగో ఫ్లైట్ కి సంబంధించి కొంత ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో దానికి కొంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికి కూడా కొంతమంది అయితే అనుకోవటం ఏంటంటే ఇండిగో ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాము, వేరే ఆప్షన్ ఏదన్నా మళ్ళా బుక్ చేసుకునే అవకాశం ఉందా, లేదంటే వాళ్ళు కొంత లైట్ తీసుకుని వెళ్దామా వద్దా అనుకునే సిచ్యువేషన్ కూడా
ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రభుత్వం తరపు నుంచి అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికే జరిగినాయి. దానికి సంబంధించి ఎవరైతే డెలిగేట్స్ వస్తారో, లేదంటే కేంద్ర మంత్రులు కావచ్చు, బయట కంట్రీ నుంచి బిజినెస్ మ్యాన్లు వచ్చే వాళ్ళు కూడా అన్ని కూడా హోటల్స్ సహా అన్ని కూడా ఇప్పటికే ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేశారు. మెయిన్ గా ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఏదైతే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్ కి హాజరవుతారని, వారికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేశామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న స్వయంగా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తెలంగాణ దృష్టి అంతా కూడా తెలంగాణకి సంబంధించిన ఈ సమ్మిట్ కి సంబంధించి గ్లోబల్ వైజ్ గా డిస్కషన్ జరగాలి అని సీఎం రేవంత్ రెడ్డి అయితే కొంత ఆలోచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కొంత డిస్కషన్ జరిగితే కొంత ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ లో తెలంగాణకి సంబంధించి పెట్టుబడులు పెడితే కొంత మనకి బెనిఫిట్ జరుగుతుందని, వాళ్ళకి కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు జరగాలి. ఏదైతే మనకి శాంతి భద్రతల విషయంలో కావచ్చు, లేదంటే పవర్ కి సంబంధించి కావచ్చు, ల్యాండ్ ఇష్యూలు కావచ్చు, ఏంటంటే మన ల్యాండ్ వాళ్ళకి తక్కువ రేటుకి ఇస్తే బిజినెస్ మ్యాన్లకి కొంత ఇన్వెస్ట్మెంట్లు కూడా ఈజీగా వస్తాయి. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అధికారులు మాత్రం వచ్చే డెలిగేట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మెయిన్ గా ఈ సమ్మిట్ ఏదైతే సమ్మిట్ కి సంబంధించి మెయిన్ ఉద్దేశం 2030 నాటికి 35వ సంవత్సరానికి 1 ట్రిలియన్ గా మన ఉండాలి. 2047 మనకి స్వతంత్రం వచ్చి 100 ఇయర్స్ అవుతుంది. దానికి సంబంధించి 3 ట్రిలియన్ మనకు ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం తహతహలాడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగితే కొంత కాంగ్రెస్ పార్టీకి కూడా ఎడ్జ్ ఉంటుంది, కొంత సీఎం కూడా మంచి నేమ్ వస్తుందనే ఉద్దేశంతోనే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఫాతిమా, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రూపొందించడంలో నీతి ఆయోగ్ ఐఎస్టీ హైదరాబాద్ పాత్ర ఏంటంటారు? మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సక్సెస్ అవ్వడానికి మాత్రం మొత్తం అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అన్ని శాఖలు చిన్న అటెండర్ దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీస్ వరకు అందరూ ఇన్వాల్వ్ అయితేనే సక్సెస్ అవుతుంది. మంత్రులు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ కావచ్చు, మొత్తం కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ సబ్మిట్ 8-9 జరిగేది ఏదైతే ఉందో గ్లోబల్ గా డిస్కషన్ జరగాలి. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, వీళ్ళందరూ చెప్తుందిగా గ్లోబల్ గా డిస్కషన్ జరగాలి. ఇక్కడికి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇన్వెస్టర్స్ కావచ్చు, లేదంటే మిగతా బిజినెస్ మ్యాన్లకు కావచ్చు, ఎవరైతే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక నమ్మకం కలగాలి. మెయిన్ గా తెలంగాణ అంటే గుర్తొచ్చేది ఐటీ, ఫార్మా ఇండస్ట్రీ. ఈ 2 ఇండస్ట్రీలని కొంత క్యాప్చర్ చేసే విధంగా ప్రణాళిక కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే పారిశ్రామికవేత్తలు ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి ల్యాండ్ ఏ విధంగా ఇస్తాము, మనం వాటర్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము, ఎనర్జీకి సంబంధించి ఏ విధంగా ఉంటాయి, మన అన్ని కూడా వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఇప్పటికే అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా సూచించినట్లుగా ఆయా శాఖలకు సంబంధించి కూడా సూచించినట్లుగా కూడా తెలుస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.